హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. ఇందులో మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్స్కి ఎలా ప్రిపేర్ అయితే మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్స్ని ఈజీగా పాస్ అవ్వచ్చు, అలాగే ఎవరైనా బార్డర్లో ఉండే వాళ్ళు కానీ పాస్ అవ్వాలన్నా, లేదా అసలు బాగా చదివే వాళ్ళు ఇంకా ఎక్కువ స్కోరింగ్ రావాలన్నా మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎలాంటి టిప్స్ పాటిస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విషయంలోకి వెళ్తే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఆంధ్రాలో మ్యాథ్స్ 1A కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మ్యాథ్స్ 1A ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఇక ఏ ఎగ్జామినేషన్ జరగబోతుంది. అలాగే తెలంగాణ స్టేట్లో కూడా రానున్న కొద్ది రోజుల్లో మ్యాథ్స్కి సంబంధించినటువంటి 1A 1B 2A 2B ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి. అయితే మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్ అనేది జనరల్గా ఇంటర్మీడియట్లో అన్ని సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే ఎంపీసీ స్టూడెంట్స్కి కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉండేది, కొద్దిగా ఎక్కువ మంది భయపడేటటువంటి సబ్జెక్టు మ్యాథమెటిక్స్ మనందరికీ తెలిసిందే. అయితే ఇటువంటి మ్యాథ్స్ని ఎలా మనం అటెంప్ట్ చేస్తే, ప్రజెంట్ చేస్తే మనం ఈజీగా పాస్ అవ్వచ్చు, అలాగే ఎలా స్కోరింగ్ తెచ్చుకోవచ్చు, ఎక్కువ స్కోరింగ్ తెచ్చుకోవచ్చు అనేది మనం ఒక్కసారి గమనిద్దాం. ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, మ్యాథమెటిక్స్కి సంబంధించి ఎగ్జామినేషన్లో ఆల్రెడీ 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించి మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే, తక్కువ స్కెడ్యూల్ ఇప్పుడు ఉంది కాబట్టి, తక్కువ టైం ఉంది కాబట్టి ఈ తక్కువ పీరియడ్లో ముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక 4-5 పేపర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం అందులో క్వశ్చన్స్ పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మారిస్తే నెంబర్స్ మార్చి ఫిగర్స్ అనేవి మార్చవచ్చు, కానీ ప్యాటర్న్ అనేది అదే విధంగా ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే దాంతోపాటు ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి ఖచ్చితంగా ఫార్ములాస్ అనేవి బాగా బైహార్ట్ చేసి ఉంచుకోండి. ఎగ్జామినేషన్ ముందు రోజు కూడా ఫార్ములాస్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఫార్ములా అన్నీ కూడా ఇవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని ఎగ్జామినేషన్స్కి వెళ్ళేంత వరకు కూడా వాటిని రిపీటెడ్గా రివిజన్ చేస్తుండండి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో మనకు ఒక క్వశ్చన్ పడేటప్పుడు అది 7 మార్క్స్ క్వశ్చన్ అయినా, 4 మార్క్స్ క్వశ్చన్ అయినా, 2 మార్క్స్ క్వశ్చన్ అయినా, ఫస్ట్ మ్యాథమెటిక్స్లోని ఒక లెక్క ఇచ్చేటప్పుడు, వాటికి ఆన్సర్ రాసేటప్పుడు దాని మార్క్స్ యొక్క స్ప్లిట్టింగ్ అనేది ఎలా జరుగుతుందంటే, ముందు వాడు ఇచ్చిన డేటాని మనం కొంతవరకు రాయండి. క్వశ్చన్లో ఉండేటటువంటి డేటాను మనం రాసినందుకు ఏదైతే గివెన్ డేటా ఏదైతే రాస్తామో దానికి ఖచ్చితంగా 2 మార్క్స్ అనేవి పడే ఉంటాయి. మనం ఒక 7 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకుందాం. 7 మార్క్స్ క్వశ్చన్స్లో ముందు ఇవ్వగానే ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో 7 మార్క్స్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే అందులో ముందు క్వశ్చన్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా గివెన్ డేటా కింద మనం క్లియర్గా ఇచ్చిన డేటా అంతా కూడా రాసామనుకోండి, దానికి మినిమం 2 మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దానికి రిలేటెడ్ ఫార్ములా, ఆల్రెడీ మనం ఫార్ములాస్ అన్ని ప్రిపేర్ అవుతాం కాబట్టి ఆ ఫార్ములా మనం రాసినట్టయితే దానికి ఒక 2 మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. ఇక దాని తర్వాత క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా కూడా రిమైనింగ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ 5 రాస్తారు. ఈ 5 క్వశ్చన్స్ కూడా ఇదే టెంపో మెయింటైన్ చేయండి. ఇచ్చిన గివెన్ డేటా రాయడం, దానికి రిలేటెడ్ ఫార్ములా రాయడం, తర్వాత క్వశ్చన్స్ అనేవి చేయడం. ఎవరైనా పాస్ అవుతామా లేదా అనుకున్న వాళ్ళు కానీ, లేదా ఈ క్వశ్చన్ నాకు రాదు అనుకున్న వాళ్ళు సైతం కనీసం ఈ గివెన్ డేటా ఫార్ములా అనేది రాయండి. డెఫినెట్గా మీకు ఒక 4 మార్క్స్ వరకు, దాదాపు 3 to 4 మార్క్స్ ఆ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్లో కూడా మనకి ఫార్ములాని రాయండి. దానికి రిలేటెడ్ ఫార్ములా, గివెన్ డేటాను మీరు ఎంటర్ చేయండి. ఖచ్చితంగా మీకు దాంట్లో కూడా మీకు మార్క్స్ అనేవి ఒక 2 మార్క్స్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతి లెక్కలో కూడా, ప్రతి సమ్లో కూడా మనం గివెన్ డేటా ఫార్ములా రాసినట్టయితే ఓవరాల్గా మీరు రాసే టోటల్ పేపర్లో దగ్గర 20 మార్క్స్ మీకు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా మీకు ఉంటుంది. సో ఈ లాజిక్ని ఎవరు మర్చిపోదు, ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి. ఇకపోతే క్వశ్చన్ నెంబర్స్ అనేవి ఖచ్చితంగా మీరు వేయండి. ప్రతి క్వశ్చన్, రాని క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయండి. ఎందుకంటే జనరల్గా క్వశ్చన్ పేపర్స్లోని క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మ్యాథమెటిక్స్ పేపర్లో ఎక్కువగా ఇష్యూస్ వస్తుంటాయి. అది ప్రింటింగ్ మిస్టేక్ అవ్వచ్చు, ఆల్ఫాబెట్స్ రాసేటప్పుడు కానీ, లేకపోతే థీటా వాల్యూస్, పై వాల్యూస్ కానీ ఇటువంటి రాసేటప్పుడు కరెక్ట్గా అవి నొటేషన్స్ పడకపోవచ్చు. దీనివల్ల ఎవరైనా క్వశ్చన్ కానీ తప్పు పడినట్టయితే దానికి ఎవరైనా క్వశ్చన్ అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మార్క్స్ వేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి క్వశ్చన్ కూడా మీకు వచ్చినా రాకపోయినా మీరు క్వశ్చన్ నెంబర్ వేసి దానికి రిలేటెడ్గా ఎంతో కొంత రాసేయండి. ఇచ్చిన క్వశ్చనే కానీ తప్పు ఉంటే అది ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళందరికీ ఫుల్ మార్క్స్ పడతాయి.
అయితే మ్యాథమెటిక్స్లో మనందరికీ తెలిసిందే 75 మార్క్స్ పేపర్ ఉండేటప్పుడు అందులో 27 మార్క్స్ వస్తే మీరు పాస్ అవుతారు. సో 27 మార్క్స్ రావాలంటే ఎవరైతే ఫార్ములాస్, కాన్సెప్ట్స్, ఖచ్చితంగా ఫార్ములాస్, గివెన్ డేటా ఇవన్నీ రాస్తారో ఈజీగా ఒక 20 మార్క్స్ వరకు మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఇక మీరు పేపర్ రాసేటప్పుడు కూడా నేను గత వీడియోలో చెప్పినట్టుగానే క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత ఎటువంటి టెన్షన్ పడకుండా మీకు ఏ క్వశ్చన్స్ అయితే మీరు పక్కాగా మీరు రాయగలరో ఆ క్వశ్చన్స్తో ముందు స్టార్ట్ చేయండి. ఒక 2 or 3 క్వశ్చన్స్ కానీ మీరు అటెంప్ట్ చేయగలిగారంటే ఈజీగా ముందు ఎవరైనా మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు, మ్యాథ్స్ ఫెయిల్ అవుతామేమో అనుకునే వాళ్ళు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీరు మంచి మార్క్స్తో మీరు మ్యాథమెటిక్స్లో పాస్ అవుతారు. కాబట్టి ఎవరు టెన్షన్ పడద్దు. నెక్స్ట్ మ్యాథ్స్ పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళు కూడా మ్యాక్సిమం మీకు ఎక్కడో దగ్గర మార్క్స్ దగ్గరలో ఉండే వాళ్ళందరికీ కూడా పాస్ చేయడానికే చూస్తారు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ తలక సబ్జెక్ట్ తలక కష్టం అలా ఉంటుంది కాబట్టి ఎవరైనా మీకు దగ్గరలో సపోజ్ 27 మార్క్స్ పాస్ అంటే 24, 23 దగ్గరకు వచ్చే వాళ్ళకి ఎక్కడే మీకు మార్క్స్ వేయడానికి చూస్తారు. కాబట్టి మీరు ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేసి దానికి గివెన్ డేటా రాయడం, ఫార్ములాస్ రాయడం, దానికి రిలేటెడ్గా ఏవో కొన్ని స్టెప్స్ రాయడం చేయగలిగితే ఖచ్చితంగా మీకు అక్కడ పాస్ మార్క్ అనేది రీచ్ అవకాశం. లేకపోతే ఎవరైతే స్కోరింగ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. ఎన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు అంత స్కోరింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ గురించి ఎవరు టెన్షన్ పడద్దు. మీ పేపర్ ప్రజెంటేషన్ మీదే మీ యొక్క పాస్ మార్క్ కానీ మీ యొక్క స్కోరింగ్ కానీ ఆధారపడి ఉంటుంది. అలాగే పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళు ఎగ్జామినర్స్ కూడా మీకు మ్యాక్సిమం మ్యాథ్స్లోని సాలిడ్గా మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ రాస్తే 7 మార్క్స్కి 7 మార్క్స్ కూడా వేసే అవకాశం ఒక్క మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లోనే ఉంటుంది. సో అదే ఒక థియరీ సబ్జెక్ట్ అయితే అన్ని మార్క్స్ వేసే అవకాశం ఉండదు. కాబట్టి సాలిడ్గా మీరు రాసేటటువంటి ఆన్సర్ అనేది కరెక్ట్గా ఉందా లేదనేది చెక్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ కూడా క్వశ్చన్ నెంబర్ చేయడం మాత్రం చేయండి. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.